ఓసిడి అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అలా చెప్తున్నాను, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. రిమెంబర్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ జస్ట్ డిజార్డర్. సో ఒబ్సెసివ్ అంటే ఏంటంటే మనకు అన్నెసెసరీ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, అన్ఎక్స్పెక్టెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చి కంటిన్యూస్గా రిపిటేటివ్గా థాట్స్ వస్తుంటాయి. దాన్ని ఏమంటామంటే ఒబ్సెసివ్ అంటాం. సో అలాంటి థాట్స్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తామంటే కంపల్షన్స్ చేస్తాం. కంపల్షన్స్ అంటే యాక్షన్స్. ఓకే, యాక్షన్స్ చేస్తూ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఆ పనిలోనే లూప్లో పడిపోతూ ఉంటాం. రైట్, చేసిన పనే మళ్ళీ రిపిటేటివ్గా చేస్తూ ఉంటాం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ అరైజ్ అయ్యే ఉంటాయి, కానీ కొంతమందికి చాలా ఎక్కువగా అయిపోవడం వల్ల మేజర్ డిజార్డర్గా అవుతుంటుంది. రైట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ కామన్. సో మనం ఇంటికి లాక్ వేసేస్తాం. రైట్, ఇంటికి లాక్ వేసేసి ఫర్దర్గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక థాట్ వస్తుంది అనమాట. ఏంటి, అయ్యో లాక్ పడిందో పడలేదో అని. రైట్, దిస్ ఈస్ కాల్డ్ అన్నెసెసరీ థాట్. రైట్, నువ్వు లాక్ వేసావు, అంతా బాగానే వచ్చేసావు, సడన్ గా ఒక థాట్ వచ్చింది, అమ్మో వేసానో వేయలేదో అని. ఇమీడియట్ గా ఏం చేస్తావు, వెళ్ళి చెక్ చేస్తావు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అన్ యాక్షన్, కంపల్షన్. అంటే నీకు థాట్ వచ్చింది, అన్నెసెసరీ థాట్, నువ్వు వేసినావని నీకు తెలుసు, బట్ అన్నెసెసరీ ఒక థాట్ వచ్చింది, ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేసావు అంటే కంపల్షన్ చేసేసావు. రైట్, అంటే యాక్షన్ చేసేసావు. ఓకే, చెక్ చేసుకున్నావు. మళ్ళీ కొద్ది దూరం వచ్చాక మళ్ళీ అదే థాట్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తావు. మళ్ళీ కొద్ది దూరం వచ్చాక మళ్ళీ అదే థాట్ మళ్ళీ చెక్ చేస్తావు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అన్వాంటెడ్ థాట్ రావడం వల్ల కంపల్షన్స్ చేస్తున్నావు. ఓకే, ఇది అన్నమాట ఓసిడి అంటే. సో దీనివల్ల ఏమైపోతుంది, ఇక్కడ టైం వేస్ట్ అంతా అవుతుంది. నువ్వేదో ఒక మంచి మీటింగ్కి వెళ్ళాలనుకుంటావు, ఈ రిపిటేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే 1 minute అయిపోవాల్సింది 10 నిమిషాలు, కొందరు అర్ధగంట, గంట కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఓసిడి పీక్స్లోకి వెళ్ళినప్పుడు దాన్ని అధిగమించే మెకానిజం తెలియనప్పుడు అందులో ఆ లూప్లో ఇరికిపోతారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓసిడి సిమ్టమ్ ఆర్ ద బిహేవియర్. రైట్, ఇంకొకటి ఏంటి అంటే మనం గ్యాస్ బంద్ చేసినామా లేదా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటాం. బికాస్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి, గ్యాస్ గిన్నె లీక్ అయితే ఇంట్లో ఫైర్ అవుతుందో ఏమో అని ఒక థాట్ అనమాట. చెక్ చేస్తాం, ఒకసారి చెక్ చేస్తే ఫైన్, బట్ ఎవ్రీ టైం మళ్ళీ ఏమవుతుందో చెక్ చేసినాక కూడా మళ్ళీ సరిగ్గా బంద్ చేశానో లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటాం. గ్యాస్ ఎస్పెషల్లీ కార్ లాక్ చేసామా లేదా, డోర్ లాక్ చేసామా లేదా. సో ఇలాంటివన్నీ ఓసిడి కింద వస్తాయి అనమాట. అంటే చేసిందే మళ్ళీ చేయడం.